హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మధు మురళీరవం 12వ భాగం. నిన్న కొంచెం హెల్త్ బాగాలేదండి. మణికట్టయితే అస్సలు కదలనివ్వట్లేదు. అందువల్ల స్టోరీ రాయటం, ఎడిట్ చేయటం కష్టమైపోయింది. దాంతోనే స్టోరీ ఇవ్వటం లేట్ అయ్యింది, క్షమించండి. సరేనండి, ఇక కథలోకి వెళ్దామా? మధు మురళీరవం 12వ భాగం. 8 జతల పట్టు పంచెలు, వాటి మీదకి షర్ట్స్, జెరియాన్స్ ఉత్తరీయాలు తీసుకున్నాడు. ఇన్నెందుకు, రోజు కట్టుకుంటారా అంది నవ్వుతూ మధు. నాకు ఒక్కడికి కాదులేవే, మీ అన్నకి, మీ నాన్నకి, మా తాతయ్యకి, మామయ్యకి, హరిబాబు గారికి, పెద్ద మామయ్యకి, మీ కొత్త బావకు కూడా. మన పెళ్లిలో అందరూ ఇవే కట్టుకోవాలి. అరే బామ్మర్ది, అందరూ షర్ట్స్ కుట్టించుకోండిరా, వాళ్ళందరితో కట్టించే బాధ్యత నీవేరా అన్నాడు. సరే బావా అన్నాడు రాము ఉత్సాహంగా. ఏంట్రా, నువ్వు కూడా పంచి కట్టుకుంటావా? ఎందుకురా, మా పెళ్లిలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి జోకర్ని పెడుతున్నారులే మీ బావగారు. ఇంకా నువ్వెందుకు ఈ పంచి కట్టుకోవటం అంది నవ్వుతూ మధు. మధుని చూసి, ఇంటికి రా నీ పని చెప్తా అని కళ్ళతోనే బెదిరిస్తున్నాడు రాము. ఏంట్రా నువ్వు చెప్పేది? మా ఆయన పోలీస్ తెలుసా? ఏదైనా ఎక్కువ తక్కువగా వాగావంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి నేను జైల్లో వేస్తాడు అంది. ఏ బావా, నన్ను జైల్లో వేస్తావా నువ్వు అన్నాడు రాము. నువ్వు నా బంగారు బామ్మర్దీరా, నిన్నెందుకు వేస్తాను? ఈ విషయంలో నీ చెల్లి చెప్పినా కూడా వినలే. అలా చేస్తే రేపు నా కాళ్ళు ఎవరు కడుగుతారా క్యూట్ బామ్మర్ది అన్నాడు మురళి నవ్వుతూ. క్యూట్ బామ్మర్ది అంటే ఏంటే అన్నాడు మధుతో. అంటే నువ్వు పండుకోతిలాగా ఉంటావు కదా, అందుకని ముద్దొస్తున్నావు అంటున్నారు అంది. చిచి, ముద్దు రావటం ఏంటి? నిజంగా అలా అన్నావా బావా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. అదేం కాదులేరా, నిన్న అందంగా ఉన్నావు అని అన్నానని మీ చెల్లి అసూయ పడుతుంది. అవును బావా, మా అమ్మ కూడా అదే చెప్తుంది, దీనికంటే నేనే అందంగా ఉంటానని అన్నాడు రాము. ఆ మాట మాత్రం నిజం రామ్, నువ్వు మగపిల్లాడు అయిపోయావు, లేకపోతే నేను నిన్నే పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు సిన్సియర్గా మురళి. చిచి, ఆ మాట అనకండి బావా, వినటానికి చాండాలంగా ఉంది అన్నాడు మొహం అదోలా పెట్టి. సర్లే, లంచ్ టైం అవుతుందిగా, రెస్టారెంట్కి వెళ్దాం పదండి అన్నాడు మురళి. ఎన్వీ నా బావగారు, ఇంట్లోనే కానీ హోటల్లో ఎప్పుడూ తినలేదు అన్నాడు. ఒరేయ్, నీకు పళ్ళు రాలుతాయి. అమ్మ ఏం చెప్పింది? ఎంగేజ్మెంట్ అయ్యాక 16 రోజుల పండగ వరకు ఎన్వీ తినకూడదని చెప్పిందా? మళ్ళీ మొదలు పెట్టాడు అప్పుడే, కరువు మొహమాడు అంది మధు. అవును కదూ, మర్చిపోయానే అని నీరసంగా మొహం వేలాడేశాడు రాము. తింటే ఏమవుతుంది అన్నాడు మురళి. ఏమో, తినకూడదు, పెద్దవాళ్ళు చెప్పారు, మనం వినాలి అంతే అంది. పెళ్లి మనకైతే పాపం, వాడికెందుకే శిక్ష? మనం తినొద్దులే, తను తింటాడు అన్నాడు మురళి. వద్దు బావా, నేను మర్చిపోయాను, మా ఇంట్లో మా చెల్లి పెళ్ళైతే నేనెలా తింటాను? తర్వాత ఒక రోజు వస్తాను, అప్పుడు కుమ్మేద్దాం బావా అన్నాడు పిండిపోతు మొహం. ఇంట్లో ఎప్పుడూ తింటూనే ఉంటావు కదరా, అంత కరువా అంది మధు. అలా కాదులేవే, పెద్ద హోటల్స్ లో బాగుంటుందంట, టేస్ట్ చేద్దాం అనుకున్నా, దానికి కూడా నువ్వు గండి కొట్టావుగా అన్నాడు రాము. సర్లే రామ్, వెళ్దాం పదా, వెజ్ లో స్పెషల్స్ పెట్టిస్తాలే అని లేచాడు మురళి. అప్పుడే శారద అక్కడికి వచ్చి, అయిందా మీ బట్టల సెలక్షన్ అంది. అయ్యింది మా, బావ నా కోసం ఇవి తీసుకున్నారు, ఎలా ఉన్నాయి అన్నాడు. ఒరేయ్, బావకి నువ్వు తీసుకోవాలా, బావ నీకు తీసుకోవాలా అంది శారద. బావకి మనమే కదా అమ్మ ఇప్పుడు తీసుకునేది, సెలెక్ట్ చేసుకున్నామని చెప్తున్నా, అర్థం కాదు నీకు, పదా అన్నాడు. సామ్రాజ్యం గారికి నీరసంగా ఉండటంతో మధు బట్టలు, మురళి బట్టలు తీసుకోవటం అయిపోవటంతో పెట్టుబడి బట్టలు కూడా చాలా వరకు తీసేసుకున్నారు. ఇంకేమైనా ఉంటే తర్వాత కోడల్ని పంపొచ్చులే అని, ఇక మేము వెళ్తాందా కన్నయ్య అంది. ఎక్కడికమ్మమ్మా వెళ్ళేది, లంచ్ టైం అయింది, భోంచేసి తర్వాత వెళ్ళొచ్చు, పదండి ముందు అన్నాడు. ఇంక మనముడు ఎలాగో ఊరుకోడని అందరూ కలిసి బయలుదేరారు. సిటీలోనే ఓ పెద్ద హోటల్కి తీసుకుని వెళ్ళాడు. సిఐ సార్ని చూసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, రండి సార్ అంటూ వెల్కమ్ చెప్పారు. అందరూ కావలసినవి ఆర్డర్ చేసుకున్నారు. అందరి భోజనం అయ్యింది. మురళి అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. శారద వాళ్ళు పెట్టుబడి బట్టలు ఇంకా కొన్ని తీసుకోవాలని షాప్కి వెళ్లారు.
అత్తయ్య, నేను, మధు, రామ్ కలిసి జ్యువెలరీ షాప్కి వెళ్ళొస్తాము. చిన్న పనుంది అన్నాడు మురళి. సరే బాబు, వెళ్ళరండి అంది. ఇంకా జ్యువెలరీ ఎందుకు అంది మధు. పెళ్లిలో వేసే ఉంటాయిగా, పుస్తల తాడు, నల్లపూసల చైన్, అవి తీసుకోవాలని అమ్మమ్మ చెప్పింది. నేను మధు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటామని చెప్పా అన్నాడు. సరేనంది. అవి చూపించమన్నాడు. మధుని సెలెక్ట్ చేసుకోమంటే అవి చూస్తూ కూర్చుంది. రాముకి బ్రాస్లెట్, రింగు సెలెక్ట్ చేయమన్నాడు. నాకెందుకు బావా అన్నాడు రాము. రేపు కాళ్ళు కడిగినప్పుడు నీకివ్వాలని తీసుకోమని చెప్పింది అమ్మమ్మ అని తనకు నచ్చినవి తీశాడు. రెండూ కలిపి 5 తులాలు వచ్చాయి. అంత వద్దు బావా, చిన్నవి తీసుకుంటా, రింగు ఒక్కటే చాలు అన్నాడు రాము. ఏడ్చావులే కానిపోయి అని ఆ 2 పక్కన పెట్టమన్నాడు మురళి. ప్లీజ్ బావా, వద్దు, నాన్న ఇప్పటికే ఫీల్ అవుతున్నాడు. మీరు కళ్యాణ మండపం రెంట్ ఎంత అని అడిగితే అవి చెప్పలేదంట. ఇంటల్లుడితో ఖర్చు పెట్టిస్తున్నాము అని ఆయన తెగ బాధపడిపోతున్నాడు బావా. ఇప్పుడు ఇవి కూడా అంటే నిజంగానే తిడతాడు అన్నాడు రాము. ఇవి నీకు ఇప్పుడేమీ ఇవ్వను, రేపు కాళ్ళు కడిగినప్పుడే ఇస్తా. బాగా కడగాలిరా కాళ్ళు అన్నాడు. నిజంగానే మురళి గారు, నాన్న చాలా బాధపడుతున్నారు. ఆయన అడిగినప్పుడు చెప్పొచ్చు కదా అంది మధు. హలో మేడం, మాకు తెలుసు, తమరు ముయ్యండి. ఇంటర్వ్యూడు కాబట్టే ఇవన్నీ ఖర్చు పెట్టాడు అని చెప్పు, అర్థమైందా? ఆయనకేం వంట పాడొద్దు. పెళ్ళి ఆయన కూతురు ఒక్కదానికే కాదు, నాకు కూడా, నేను కూడా పెట్టొచ్చు. ఇంకా ఎంతసేపు చూస్తావే అని మధు దగ్గరికి వెళ్ళి వాటిని చూసి నచ్చలేదని వేరేవి తెమ్మన్నాడు. వేరే బాక్స్లో తెచ్చి అక్కడ పెట్టారు. వాటిలోంచి 2 నల్లపూసల చైన్లు, పుస్తల తాడు సెలెక్ట్ చేసి జేబులోంచి ఓ పేపర్ తీసి తాళిబొట్టు, లక్ష్మీకాసు, ఇవి కూడా చూపించండి అన్నాడు. సేల్స్ గారి లోపలికి వెళ్ళింది. షోకేసులో ఉన్న మామిడి పిందెల హారం మీదకి పోయింది మురళి చూపు. బాగుంది కదా అన్నాడు. బాగుంది అంది మధు. అది తీసి చూపించమన్నాడు. మధు మెడలో పెట్టి అది తీసి పక్కన పెట్టమన్నాడు. నాకు వేరే మోడల్ ఉంది, ఇదెందుకు అంది మధు. వేరే మోడల్ అంటున్నావుగా, ఇది నీకు చాలా బాగుంది అని దానికి కూడా బిల్లు వేయమన్నాడు. సార్, దీనికి మ్యాచింగ్ కమ్మలు ఇవి కూడా ఇమ్మంటారా అంది ఆ అమ్మాయి. ఇచ్చేయండి అన్నాడు. వద్దు మురళి గారు, చెప్తే వినండి, అత్తయ్య నగల్లో కూడా అలాంటిది ఒకటి ఉంది అని చెప్పింది. నువ్వు మొన్న చెప్పావు కదా, అవి మన బుజ్జిదానికే, నేను ఫిక్స్ అయిపోయా అన్నాడు మధు బొగ్గగిల్లి. సిగ్గుపడింది మధు. అక్కడ బిల్లు పే చేసి బట్టల షాప్కి బయలుదేరారు. డ్రైవర్ కారులో సాంగ్స్ పెట్టాడు. రాము ఫ్రంట్ సీట్లో కూర్చొని సాంగ్స్ వింటూ నిద్రలోకి జారుకున్నాడు. బ్యాక్ సీట్లో మధు, మురళి కూర్చున్నారు. మధు చేతిని తన చేతిలోకి తీసుకొని చెంప కానించుకొని రెండో చెయ్యి ఆమె భుజం చుట్టూ వేసి, రాక్షసి, ఇంటికి రమ్మంటే రాలేదు, ఈరోజు మరీ నోరూరిస్తున్నావు, వంగినపల్లి మామిడి పండులా ఉన్నావు, కసుక్కున కొరికేయాలి అనిపిస్తుంది. పెద్ద ప్లాన్ వేసుకున్నాను, అంతా వేస్ట్ చేసావు అన్నాడు మెల్లగా ఆమెకే వినపడేటట్లుగా. సారీ మురళి గారు, ఏమీ అనుకోకండి, నాకు సెంటిమెంట్స్ ఎక్కువ. అలా పెళ్లి కాకముందు ఎప్పుడంటే అప్పుడు భర్త ఇంట్లో కాలు పెట్టకూడదు, అర్థం చేసుకోండి అంది జాలిగా మురళి వైపు చూస్తూ. ఆమె తలని తన తలతో ఢీకొట్టి, ఇక్కడ జాలి పడాల్సింది నా మీదే, నీ మీద కాదు. కాబోయే పెళ్ళాన్ని ఎదురుగా పెట్టుకొని చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తుంది. సరే కానీ ఏం చేస్తాం, ఈ 6 రోజులు నీవి, ఆ తర్వాత ఇంకా నీ ఇష్టం కుదరదమ్మాయి అన్నాడు. సరే స్వామి, ఆ తర్వాత అంతా మీ ఇష్టమే అంది అతని భుజం మీద తలవాల్చి. ఇంకా 6 రోజులు నిన్ను చూడకుండా నీకు దూరంగా ఉండాలంటే కష్టంగా ఉందే బుజ్జమ్మ అన్నాడు. అతనికి మరింత దగ్గరగా జరిగి, నాకు కూడా అంది దిగులుగా. అయితే ఇక్కడే ఉండిపో, నా దగ్గరే, పెళ్లి రోజు పంపిస్తా అన్నాడు. చిన్నగా నవ్వింది. అయ్యే పని ఏదన్నా ఉంటే చెప్పండి సార్ అంది. నువ్వు తలుచుకుంటే అవుతుంది, నువ్వు కాదనుకుంటున్నావు కనుక కావటం లేదు అన్నాడు. అవును, ఇప్పుడు అస్సలు అనుకోను అంది. నువ్వు రాక్షసివే, నువ్వు అనుకోవు, నాకు తెలుసు, నేనే పడిచేస్తున్నాను నువ్వంటే. నా బాధ నీకు చేమ కుట్టినట్లు కూడా లేదు, ఏం చేస్తాంలే కాని
పెళ్లి తర్వాత ఇంతకింత ఇస్తాలే, అప్పుడు చూపిస్తా మురళి అంటే ఏంటో. నిన్ను నిద్ర కూడా పోనివ్వను అన్నాడు ఆమె ముక్కు పట్టుకొని లాగుతూ. ఐఎమ్ వెయిటింగ్ అంది సిగ్గుపడుతూ. అంతలో బట్టల షాపు వచ్చింది. రాముని లేపి లోపలికి వెళ్లారు. శారద ఎంత చెప్పినా షాపు ఓనర్ వినలేదు. ఆమెకు బిల్లు వేసివ్వలేదు. మురళి వచ్చాక, బిల్లు అవసరం లేదు సార్, మీ వల్ల మాకు లక్షల్లో మామూలు కట్టే పని లేకుండా పోయింది. మీరు నా షాప్కి రావటమే నాకు అదృష్టం. ప్లీజ్ సార్, మీ పెళ్లికి ఇది నా బహుమతి అనుకోండి, బిల్లు వద్దు సార్ అన్నాడు. నాకు ఇలాంటివి నచ్చవు సేట్జీ, నేను న్యాయంగా ఉండే వ్యక్తిని, నాకు ఇలాంటి అవినీతి మకిలి అంటించకండి. ప్లీజ్, మీరందరికీ ఎలా వేస్తారో అలాగే బిల్లు వేసేవ్వండి, డిస్కౌంట్ కూడా ఏమీ అవసరం లేదు అని చెప్పాడు మొహమాటం లేకుండా. సేట్ ఏమీ చేయలేక లాభం వేసుకోకుండా అసలు రేట్లు వేసి ఇచ్చాడు. మొత్తం బిల్లు కట్టేశాడు మురళి. మీ మామయ్య నన్ను తిడతారు మురళి అని శారద ఎంత చెప్పినా మురళి వినకుండా బిల్ పే చేశాడు. అది కాదు నాన్న. సరే, మధు బట్టల వరకు వద్దు, మిగతా వాటికైనా ఇస్తాను. నీవైతే అసలు మేమే తీసుకోవాలి. ఇలాంటప్పుడు మొండి చేయకు మురళి అని బలవంతంగా డబ్బు మురళి జేబులో పెట్టింది. తల్లికి జ్యువెలరీ తీసి చూపించింది మధు. బాగున్నాయి అని. ఇవి మురళీకా అంది. కాదమ్మా, కాళ్ళు కడిగినందుకు పెట్టాలి అని చెప్పారంట అమ్మమ్మ గారు, అన్నయ్యకి తీసుకున్నారు అని చెప్పింది మధు. రింగు ఒకటే సరిపోతుంది కదా మురళి అంది శారద. మొన్నైతే మీరు ఇది మా ముచ్చట కాదనకూడదు అన్నారు. ఇది నా ముచ్చట అనుకోండి అత్తయ్య, నా బామ్మర్దికి నేను ప్రేమగా ఇస్తున్నాను, కాదనటానికి మీకెవరికీ హక్కు లేదు అన్నాడు. బాయ్స్ బట్టల బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్లి కారులో పెట్టారు. వెడ్డింగ్ కార్డ్స్ తెచ్చి ఇచ్చాడు మురళి. మోడల్ బాగుందా? మీ పేరుతో కూడా కొన్ని కార్డ్స్ వేయించాను, ఇంకా టైం లేదు కదా అన్నాడు. చాలా బాగున్నాయి. మామయ్య ఈరోజు శుభలేఖలు ప్రింట్కి ఇస్తామన్నారు, ఇచ్చారేమో అంది శారద. లేదులే అత్తయ్య, మామయ్యకి నేను ఫోన్ చేసి చెప్పాను అన్నాడు. మధు వాళ్ళు ఇంటికి బయలుదేరారు. అప్పటికే చీకటి పడుతూ ఉండటంతో ఇంక నేరుగా ఇంటికే వెళ్తాం. ఈరోజు మా ఊర్లో బంధువులకి చెప్పి వద్దాం అనుకున్నాను. టైం అంతా ఇక్కడే సరిపోయింది. ఎలాగూ అమ్మమ్మ వాళ్ళింట్లో శుభలేఖలు ఇవ్వాలి కదా, రేపు పొద్దున్నే వచ్చి మీ ఇంట్లో ఇచ్చి మా ఊరు వెళ్ళి బంధువులకి చెప్తాంలే అంది శారద. అందరూ బయటికి వచ్చారు. బాగా రెస్ట్ తీసుకో, రేపు చూడు ఎంత డల్గా అయిపోయిందో. రేపు రాముని తీసుకొని ఇక్కడికి వస్తావా? బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తాను అన్నాడు మధుతో. అది తిరగటం వల్ల అలసటతో వచ్చిన డల్నెస్ కాదులే మరిది గారు, ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తుందిగా, అందుకే అంత డల్ అయిపోయింది సడన్ గా అంది లక్ష్మి. ముందే మురళితో పరిచయం ఉండటంతో వైజాగ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏం వండుకున్నా మురళి ఒక్కడే ఉంటున్నాడని అతనికి కూడా తీసుకెళ్లేవాడు హరిబాబు. పండగలప్పుడు అది బలవంతంగా భోజనానికి ఇంటికి తీసుకువెళ్లేవాడు. అందుకే హరిబాబుకి మురళికి మంచి స్నేహం కుదిరింది. ఏంటక్క నువ్వు కూడా నన్ను ఆడుకుంటున్నావా అంది మధు. అవునే, నా పెళ్ళప్పుడు ఇంత ఉన్నావు, అక్కనని కూడా చూడకుండా నన్ను ఎంత ఆడుకున్నావు, నిన్ను వదిలిపెడతానా ఏంటి నేను అంది లక్ష్మి. చూడండి మురళి గారు, అందరూ నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అని కంప్లైంట్ చేసింది. ఏంటే, మీ వారికి కంప్లైంట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేపిస్తావా ఏంటి కొంపతీసి అని నవ్వారు లక్ష్మీ రాణి. దాన్నేమైనా అంటే నన్ను కూడా అరెస్ట్ చేపించి జైల్లో వేస్తుందంటక్క అని చెప్పాడు రాము. అందరినీ ఏమో కానీ నిన్ను మాత్రం వేపిస్తారా? నీ టార్చర్ పడలేకపోతున్నాను అంది కోపంగా అన్నను చూస్తూ. ఎంత మీ ఆయన అయినా మా బావ నా సైడేనే. ఏ బావా నువ్వు చెప్పు అన్నాడు. నిజమే మధు, నేను మా బామ్మర్ది సైడే, ఎంతైనా నాకు అడ్డపెళ్ళానివి కదా అన్నాడు మురళి రాము భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ. చిచి, అదేంటి బావా చండాలంగా అత్తపెళ్ళాం అన్నాడు మొహం అదోలా పెట్టి. అంతే కదరా బామ్మర్ది, ఆడబిడ్డని అర్ధమొగుడు అంటారు, అలాగే బామ్మర్ది కూడా అర్ధపెళ్ళాం కదరా అన్నాడు రాము భుజం మీద ఒకటి వేస్తూ. చిచి, బామ్మర్దిని అంతవరకే, నాకు మిగతాది నచ్చలా, బామ్మర్ది వరకే ఫిక్స్ అవు బావా అన్నాడు. అలా అంటే ఎలా బామ్మర్ది,
నాకేదైనా ఫుల్గా ఉండాలి. సగం సరిపోతుందంటే కుదరదు. నువ్వు నా అర్ధ పెళ్ళానివే. ఫిక్స్ అయిపో. వైఫ్గా నీ చెల్లికి నా మీద ఎన్ని హక్కులు ఉన్నాయో హాఫ్ వైఫ్గా నీకు కూడా అన్నీ ఇచ్చేస్తున్నాలేరా చూస్తా మర్ది అన్నాడు రామ్ బొగ్గగిల్లుతూ. బావా, ఇది మాత్రం అస్సలు బాగాలేదు అని వెళ్ళి కారెక్కాడు. అక్కడే ఉంటే ఇంకేం చేస్తాడో అని. ఎప్పుడూ సీరియస్ గా ఉండే తమ సిఐ సార్లో ఈ యాంగిల్ చూసి డ్రైవర్ కూడా తెల్లబోతున్నాడు. ఇలాంటి ఒక యాంగిల్ తనలో ఉందని మురళికే తెలియదు. మధు పోలికలతో క్యూట్ గా ఉన్న రామును చూస్తుంటే బావగా కొంచెం ఆడుకోవాలనిపిస్తుంది వాడితో. అతను పొలం పని చేసేవాడిలాగా అస్సలు అనిపించటం లేదు. మంచి కలర్, పాలు కారే పొగ్గలు, స్మూత్ గా అనిపిస్తాడు. వీడిని వ్యవసాయంలోకి ఎలా దింపాడో మామ అనుకున్నాడు. ఏదైనా బిజినెస్ పెట్టిస్తే పోతుందిలే, ఇంత స్మూత్ గా ఉండే వీడు వ్యవసాయం ఏం చేస్తాడు అనుకున్నాడు. సర్లే మధు, 2 days ఆగి మీ అన్నయ్యని తీసుకుని వస్తావా? పార్లర్కి వెళ్ళొచ్చు అన్నాడు. నాకు అలవాటు లేదు మురళి గారు. ఓసారి ఫ్రెండ్ బలవంతంతో ఫేషియల్ చేపించుకుంటే మొహమంతా ర్యాషెస్ వచ్చాయి. నాకు ఫేషియల్ అలాంటివి ఏమీ వద్దు అంది. ఒక్క విషయంలో కూడా సపోర్ట్ చేయవు కదే రాక్షసి అన్నాడు ఆమె చెవిలో. నవ్వింది మధు. పెళ్ళయ్యాక ఫుల్గా కోఆపరేషన్ చేస్తాలే అని కారు ఎక్కి కూర్చొని బాయ్ మురళి గారు అని చెప్పింది. పెళ్లి కాని అప్పుడు చెప్తా నీ పని అన్నట్టు కళ్ళతోనే బెదిరించి అందరికీ బాయ్ చెప్పి మురళి కూడా స్టేషన్కి వెళ్ళాడు. అనుకున్నట్లుగానే వారం రోజుల్లో మురళి మధుల పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు ప్రకాశం, రాము, ఇటు మురళి ఎక్కడా రాజీ పడకుండా చాలా గ్రాండ్ గా పెళ్లి జరిగేటట్లు చూశారు. ఈ కాలం కుర్రాళ్ళు కనుక అరేంజ్మెంట్స్ మొత్తం రాముకి, హరిబాబుకి అప్పగించాడు మురళి. పెద్ద బావ హరిబాబు సహాయంతో ఇక రెచ్చిపోయాడు రామ్. ధూమ్ధామ్గా ఏర్పాట్లు చేశాడు. వాళ్ళ ఊర్లోనే ఇలా గుంటూరులో ఇంత గ్రాండ్ గా ఎవరూ పెళ్లి చేయలేదు ఇప్పటి వరకు. భోజనంలో కూడా అన్ని రకాల ఐటమ్స్ ఎవరూ పెట్టలేదు. అబ్బో, ప్రకాశం కూతురు పెళ్లి మామూలుగా చేయటం లేదుగా. అల్లుడు ఎలాగూ కట్నం తీసుకోనన్నాడని డబ్బు మొత్తం పెళ్లికి పెడుతున్నట్టున్నాడు అనుకున్నారు. ప్రకాశానికి కట్నం లేకుండా అంత మంచి అల్లుడు వచ్చినందుకు అందరూ అసూయపడ్డారు కూడా. పైగా మురళి అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా గర్వం లేకుండా ఆ ఫ్యామిలీ మెంబర్లా వాళ్లతో కలిసిపోయాడు. అంత మంచి మొగుడు రావటం మధు అదృష్టం అనుకున్నారు. మురళి చెప్పినట్లుగానే మగవాళ్ళందరూ పట్టుపంచెలు కట్టుకుంటే బావగారు అందరికీ పట్టుపంచెలు తీసుకున్న విషయం రాము చెప్పడంతో లక్ష్మీ, శారద నేనేం తీసిపోయామా అని ఒకే రకం డిజైన్ ఉన్న పట్టు చీరలు కలర్స్ మార్చి సుభద్రతో సహా అందరికీ తీసుకున్నారు. వాళ్ళంతా అవి కట్టుకున్నారు. అసలే అందమైన మురళి పట్టు పంచలో మరింత అందంగా మెరిసిపోతున్నాడు. పండు మిర్చి రెడ్ కలర్ కి మొత్తం జెరీ డిజైన్ వచ్చి ఆకుపచ్చ అంచు వచ్చిన పట్టు చీరలో, ఆకుపచ్చ బ్లౌజులో, ఒంటి నిండా నగలతో, పూల జడతో మధు అచ్చం శ్రీ మహాలక్ష్మిలా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలంకరణలో ఒకరిని ఒకరు ఎప్పుడు చూసుకోవాలి అని ఎగ్జైట్ అవుతూ ఉన్నారు మధు, మురళి. జీలకర్ర బెల్లం పెట్టించి ఇద్దరి మధ్య తెరని తొలగించారు పురోహితుడు. ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకున్నారు. చిరునవ్వుతో ఇద్దరి పెదవులు విచ్చుకున్నాయి. మధుని చూసి ఫ్లాట్ అయిపోయాడు మురళి. ఎవరూ చూడకుండా సూపర్గా ఉన్నావు అని కన్ను కొట్టి గాల్లోనే ఓ ముద్దిచ్చాడు. సిగ్గుపడి తలదించుకుంది మధు. అందరూ వచ్చి అక్షింతలు వేశారు. ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి తలంబ్రాల బట్టలు పెట్టించారు. పట్టు చీరతో పాటు దాని మీదకి వేసుకునే నగలు కూడా బాక్సులో పెట్టి మధుకి ఇచ్చారు సామ్రాజ్యం దంపతులు. ఈ పెళ్లికి కృష్ణప్రసాద్ మాత్రం వచ్చాడు. భార్య వద్దంటే ఆమెతో గొడవ పెట్టుకుని మరీ వచ్చాడు. నా కొడుకు పెళ్లి నేను కళ్ళారా చూసుకోవాలి అని ఓ పక్కగా కూర్చొని పెళ్లి చూస్తున్నాడు. కొడుకుని కోడల్ని పెళ్లిపీటల మీద చూసి సంతోషించాడు. వెంకటరామయ్య గారు అక్షంతలు వేయమని మేనల్లుణ్ణి పిలిచాడు. మురళి తాత వైపు కోపంగా చూసి ఏదో అనబోతుంటే మధు మురళి చేతి మీద చెయ్యి వేసి నొక్కి ఊరుకోమన్నట్లు చూసింది అతని వైపు. మురళి తండ్రి వైపు కోపంగా ఒక లుక్కిచ్చి కామ్గా కూర్చున్నాడు. మురళి చేతిని అలాగే పట్టుకొని మామగారి పాదాలు తాకింది. మురళి చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. అదంతా గమనించాడు కృష్ణప్రసాద్.
కళ్ళు తుడుచుకొని అక్షంతలు వేసి ఇద్దరిని ఆశీర్వదించాడు. వెళ్ళి ఓ పక్కగా కూర్చున్నాడు. అందరూ అక్షంతలు వేయటం అయిపోయింది. వాళ్ళని తలంబ్రాల పట్టలు మార్చుకొని రమ్మన్నాడు పురోహితుడు. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కొన్ని స్టిల్స్లో ఫోటోలు, వీడియోలు తీసుకొని వాళ్ళని వదిలారు. మధు, మురళి బట్టలు మార్చుకోవటానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. అప్పటికే మురళి ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. అతని మొహంలో ఏదో బాధ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అదేంటో మధుకి అర్థమైంది. కానీ ఇప్పుడు తను అతని దగ్గరకు వెళ్తే చూసే వాళ్ళకి అదోలా ఉంటుంది. చిలువల పలవలగా కథలల్లేస్తారు. ఎలా అనుకుంది. వెంటనే ఓ ఐడియా వచ్చింది. అతని బాధేంటో తనకు తెలుసు. అది తీరిస్తే సరి. ఆమె పెదవుల మీదకి నవ్వు వచ్చింది. కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి తిన్నావా అన్నాడు వెంకట్రామయ్య. పెళ్ళయ్యాక తింటాలే అన్నాడు. వాళ్ళు బట్టలు మార్చుకునేటప్పటికి టైం పడుతుందిలేరా, తిందాం అని మేనల్లుడిని తీసుకొని భోజనాల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని చూసి రండి బాబాయ్ గారు, రండి బావగారు అన్నాడు ప్రకాశం. తిన్నారా అని అడిగాడు. ఇంకా లేదన్నాడు వెంకట్రామయ్య. రండి బావగారు, ఇటు కూర్చోండి అని కుర్చీ చూపించాడు. ప్రకాశం చేతులు పట్టుకొని, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా వాగాను, మనసులో పెట్టుకోకండి. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. చిన్నప్పటి నుంచి వాడిని పట్టించుకోకుండా గాలికి వదిలేశాను. తల్లి లేని వాడికి తండ్రిని ఉండి కూడా లేకుండా చేశాను. వాడి అదృష్టం బాగుంది. బంగారం లాంటి పిల్ల భార్యగా వచ్చింది. ఈ సంతోషం చాలు అని కళ్ళు తుడుచుకున్నాడు కృష్ణప్రసాద్. ఊరుకోండి బావగారు అన్నాడు ప్రకాశం అతని భుజం మీద చేయి వేసి. ముందు భోజనం చేయండి అన్నాడు. వెంకట్రామయ్య కృష్ణప్రసాద్ని కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాడు అతని పక్కనే. సరే బాబాయ్, ఇప్పుడే వస్తాను, తింటూ ఉండండి అని ప్రకాశం వచ్చిన వాళ్ళని పలకరించడానికి వెళ్ళిపోయాడు. మధు, మురళి బట్టలు మార్చుకుని వచ్చారు. అతని పక్కన కూర్చొని అతని చేతి మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కింది. ఏంటి అన్నట్లు ఆమె వైపు చూశాడు. కానీ ముందు ఉన్న ఉత్సాహం లేదు. మన పెళ్లికి అందరూ వచ్చారు. మీకు చాలా ఇష్టమైన వాళ్ళు ఒకరు మాత్రం రాలేదని మీరు చాలా ఫీల్ అవుతున్నారు కదా. వాళ్ళు కూడా వచ్చారు, కానీ మీరే చూడలేదు అంది. అర్థం కానట్టు చూశాడు మురళి. మధు వేలు పెట్టి ఓ వైపు చూపించింది. స్టేజ్ మీద వాళ్ళకి దగ్గరగా ఓ చైర్ వేసి దానిలో నవ్వుతూ ఉన్న రాధ ఫోటో కనపడింది. అతని కళ్ళల్లో నీళ్లు, మొహంలో సంతోషం ఒక్కసారి వచ్చాయి. మధు మొహంలోకి చూశాడు. అత్తయ్య ఎక్కడ ఉన్నా మన పెళ్లి చూస్తూనే ఉంటారు, కానీ ఆమె ఎదురుగా లేదనే కదా మీ బాధ. అందుకే మన ఎదురుగా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు హ్యాపీనా అంది. అని తల ఊపాడు. అమ్మ వచ్చి తన ఎదురుగా కూర్చొని పెళ్లి చూస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. పురోహితుడు తాళిబొట్టిచ్చి కట్టమన్నాడు. మధు మెడలో తాళి కట్టి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ బంగారం, నాకు రాని ఐడియా నీకు వచ్చింది, థ్యాంక్స్ రా అన్నాడు నవ్వుతూ. తల్లి ఫోటో వైపు చూసి, అమ్మా నువ్వు కోరుకున్నట్లే మధు ఇప్పుడు పూర్తిగా నీ కోడలయ్యింది, హ్యాపీనా అన్నాడు. నవ్వుతున్న రాధ ఫోటో మీద నుంచి ఓ పువ్వు జారిపడింది. చూశావా, అత్తయ్యకి హ్యాపీ అని చెప్తున్నారు అంది మధు. మురళిలో బాధపోయి ఉత్సాహం, సంతోషం వచ్చింది. మామూలుగా అయిపోయాడు. తాళిబొట్టు కట్టడం, తలంబ్రాలు పోసుకోవటం, ఉంగరాలు తీయటం అన్ని సాంప్రదాయ పద్ధతిలో చూడముచ్చటగా కనుల విందుగా సాగిపోయింది వారి వివాహం. చూసేవారికి సీతారాముల కళ్యాణంలా అనిపించింది. వారి జంటను చూస్తే చూడముచ్చటగా అనిపించింది. పెళ్ళయ్యే వరకు ఒక్కరు కూడా కదలలేదు అక్కడ నుంచి. మధు అక్క చెల్లెళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఆమె ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్ని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెళ్లి కాగానే మధుని, మురళిని వెంకటరామయ్య గారు, సామ్రాజ్యం గారు వారింటికి తీసుకువెళ్లారు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీరు చాలా ఎదురు చూస్తున్నారని ఓపిక లేకపోయినా ఇచ్చానండి. కనీసం 5000 వ్యూస్ అయినా దాటించండి, కొంచెం తృప్తిగా ఉంటుంది నాకు. ప్లీజ్. సరేనండి. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా పరిచయం చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను.
బాయ్. మీ లక్ష్మీ ఘంట.